లేఖన భాగాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాలు. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 3 ప్రధాన మంత్రులు, అంటే ప్రభు చేత ఏర్పరచబడినటువంటి 3 ప్రధాన మంత్రులను మనం చూస్తాం. వారిలో ఒకరు యోసేపు, మరి ఒకరు మొర్దెకై, మరి ఒకరు దానియేలు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 3 కూడా పొరుగు దేశముల అధిపతుల క్రింద బానిసలుగా ఉన్నటువంటి వారే. సో చూడండి, బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు హెచ్చించి ప్రధానులుగా చేసినటువంటి గొప్ప దేవుడు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. సరే, ఈ విషయాన్ని కొంచెం మనం కొనసాగించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే దర్యావేషు తన యొక్క రాజ్యమంతటి పైన 120 మంది అధిపతులను నియమించాడు. ఈ 120 మంది అధిపతుల పైన 3 ప్రధానులుగా నియమించాడు. 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3 పైన ఇంకొంచెం ప్రధానిగా దానియేలును నియమించాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది, రాజు అయినటువంటి దర్యావేషు రాజ్యం అంతటి పైన ఒక ముఖ్యమైన ప్రధానమంత్రిగా దానియేలు ఉన్నట్లుగా మనకి దేవుని వాక్యంలో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే నేడు సాధారణంగా ఒక ఇంటిని చూసుకునేటువంటి ఒక వ్యక్తికి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందండి కదా. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తికి ఎంత వర్క్ ఉంటుంది కదా. ఒక ఏరియా పైన, లేకపోతే ఒక వార్డు పైన, ఒక గ్రామము పైన అధికారిగా ఉన్న సాధారణమైనటువంటి ఒక సర్పంచ్కో లేకుంటే ఒక ప్రెసిడెంట్కో ఎంత బాధ్యతలు ఉంటాయి, ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎంత వర్క్ ఉంటుందో కదా. అలాంటప్పుడు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు 120 సంస్థానముల పైన అధికారిగా ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి ఈ దానియేలుకి ఇంకా ఎంత బిజీ ఉంటుందండి. రాజైన దర్యావేషు తన రాజ్యం అంతటి పైన ఏం చేశాడంట, ప్రధానిగా ఈ దానియేలు నియమిస్తే మరి ఆ రాజ్యంలో దానియేలుకు ఎంత బిజీ ఉంటుంది, ఎంత వర్క్ ఉంటుంది, ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు చూసుకోవాలి. అవునంటారా కాదంటారా? ప్రతిదీ కూడా ప్రధానమంత్రి ద్వారానే కదా జరిగేది. ఇప్పుడు మనం సాధారణంగా మన దేశంలో చూస్తూ ఉన్నాం, మన ప్రధానికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి కదా. ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో కూడా తన యొక్క బాధ్యత ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ దానియేలు జీవితాన్ని పరిశీలన చేస్తే మరి ఎన్నో రాజ్యముల పైన ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి దానియేలు జీవితంలో చాలా బాధ్యతలు, చాలా పనులు, చాలా అత్యధికమైనటువంటి బాధ్యతలు ఉన్నాయని మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దానియేలు జీవితంలో చూడండి, 10వ వచనం చదువుతున్నాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక ప్రధానిగా ఉన్నటువంటి దానియేలుకు అనుదినము తన జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో సమస్యలు కలిగినటువంటి వారు వస్తారు, ఎన్నో బాధ్యతలు దానియేలుకు ఉంటుంది. ఇంత బిజీగా ఉండి కూడా ఇన్ని బాధ్యతలు కలిగినటువంటి దానియేలు తన జీవితంలో అనుదినము దేవునితో సహవాసము చేసేటువంటి ఆ సమయాన్ని మాత్రం కోల్పోలేదు. ఎంత అద్భుతం చూడండి. అనుదినము 3 సార్లు దేవునికి ప్రార్థించేటువంటి అనుభవం ఎవరికి? ఒక ప్రధానమంత్రికి. చూడండి, ఎన్నో రాజ్యముల పైన అధికారిగా ఉన్నటువంటి దానియేలుకు, ఎన్నో బాధ్యతలను స్వీకరించినటువంటి దానియేలుకు,
ఎన్నో డిపార్ట్మెంట్స్ను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి దానియేలు తన జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాసలున్నా అనుదినము దేవునితో సహవాసం చేయటం మాత్రము విడిచిపెట్టలేదు. అనుదినము దేవునితో సహవాసం చేయటం మాత్రము కోల్పోలేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాలి దానియేలులో నుండి ఏంటంట, ఎన్నో పనులు ఉన్న ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి దానియేలే తన పనులను, తన బాధ్యతలను కొంత పక్కన పెట్టేసి దేవునితో సహవాసము చేయటానికి, అది ముమ్మారు దేవునికి ప్రార్థించటానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని దేవునితో గడుపుతున్నాడు. చూశారు, అలాంటి అనుభవం ఈరోజు మన జీవితంలో మనకు కూడా కావాలి. సో మనకు కూడా చాలా బాధ్యతలు ఉండొచ్చు, మనకు కూడా ఎన్నో పనులు ఉండొచ్చు. అటు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు, కుటుంబపరమైనటువంటి పనులు, ఉద్యోగపరమైనటువంటి పనులు, వ్యాపార సంబంధమైనటువంటి పనులు కదా, బిజీ షెడ్యూల్. ఒకవేళ చదువుకునే వాళ్ళైతే చదువులో బిజీ అయిపోవటం కదా. సో ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా, ఎన్ని పనులున్నా సరే అనుదినము దేవునితో సహవాసం చేయటం మాత్రము మనము కోల్పోకూడదు. ఆలోచన చేయండి, ప్రధానమంత్రికి మించిన పనులు మనకేమైనా ఉన్నాయా? అసలు మన బిజీ ఒక బిజీయేనా? ఆలోచించేద్దాం. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి దానియేలు సైతం దేవునితో సహవాసం చేయటానికి, అది కూడా ముమ్మారు దేవునితో సహవాసాన్ని చేయటానికి సమయాన్ని కేటాయించుకున్నప్పుడు, సాధారణమైనటువంటి పనులలో ఉన్నటువంటి మనం దేవునితో సహవాసం చేయటానికి అనుదిన జీవితంలో కొంత సమయాన్ని కేటాయించుకోవాలా లేదా? ఖచ్చితంగా కేటాయించుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూస్తాం కదా, ఆయన భూమి మీద తన పరిచర్యను కొనసాగించేటప్పుడు ఎన్నో గ్రామాలు తిరిగారు, ఎన్నో పట్టణాలు తిరిగారు, ఎంతోమంది ప్రజలకు బోధించారు, ఎంతోమంది రోగులు ఆయన యొద్దకు స్వస్థత కోసం వచ్చారు కదా. ఆ స్వస్థత కార్యాలన్నిటినీ జరిగించినటువంటి ప్రభు అటు బోధిస్తూ, స్వస్థత కార్యాలు చేస్తూ, గ్రామాలకు వెళుతూ, పట్టణాలకు వెళుతూ, తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను బలపరుచుకుంటూ కూడా వ్యక్తిగతంగా తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం చేసేటువంటి ఆ సమయాన్ని కోల్పోలేదు. ప్రియులారా, నేడు క్రీస్తు యేసు యొక్క మనస్సును మనం కలిగి ఎన్ని ముఖ్యమైనటువంటి పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఆ ప్రధానమంత్రి అయినటువంటి దానియేలుకు ప్రధానమైనటువంటి పని దేవునితో గడపటం అని గుర్తించి చేసినట్లు, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎంతో గొప్ప పరిచర్య చేసిన తండ్రి అయిన దేవునితో గడపటానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నట్లు, నేడు మన జీవితంలో మనం కూడా ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ దేవునితో సహవాసం చేయటానికి మన అనుదిన జీవితంలో కొంత సమయాన్ని మనం కేటాయించుకునే వారంగా ఉండాలి. అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకున్నట్లయితే, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని ఉంది. దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేసేవారు దేవునిని వ్యక్తిగతంగా ఎరిగిన వారై ఉంటారు. ప్రభువుతో సహవాసం చేయవారు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క జ్ఞానమును, ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటారు. ప్రభువుని ఎరిగినటువంటి వారే సమాజంలో గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు. కనుక నీవు కూడా దేవునితో అనుదినము ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి దేవునితో సహవాసం చేసి, దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవునిని వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వ్యక్తిగా ఉంటూ, తద్వారా సమాజంలో గొప్ప కార్యాలు, ప్రభువుని సంతోషపరిచేటువంటి కార్యాలు, ప్రభు రాజ్యమును స్థాపించేటువంటి కార్యాలు ప్రభు సహాయము ద్వారా చేసే వ్యక్తిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.